లక్ష్మి జల్దీరా. అరే రారా భయ్. ఇవన్నీ కాదు నాగరాజ్, నాకు జాబ్ కావాలి. అరే నీ జాబ్ సంగతి తర్వాత చూస్తా కదా. ఏమనుకుంటున్నావు, పెళ్ళి మనం ఏం తక్కువ కావద్దు కదా. దా. సరే. నాగరాజ్, టైం పడుతుంది. పర్లేదు మేడం, వెయిట్ చేస్తా మేడం. మేడం చైనా పోయి వచ్చిండ్రా, అన్ని చైనా ఫోటోలు ఉన్నాయి. ఎప్పుడు మేడం వీడు అన్ని ఫోటోలు ఉన్నాడు? ఫ్రెండా? మై హస్బెండ్. అయ్యో నాగరాజ్, హస్బెండా? చైనానా మేడం? he's Tibetan, fighting against China. అరే మేడంకి చైనా వాడు ఎట్లా దొరికిండ్రా? ఛే! అరే ఇండియాలో ఎప్పుడు దొరకలే. అరే ఫీల్ అవ్వకురా, అమ్మాయి లవ్ లవ్ అని చూడర్రా. బట్ చైనా వాడైతేంటి, పాకిస్తాన్ వాడైతేంటి? అరే అసలు లవ్ అంటే ఏంటో తెలుసా? ఇట్స్ యాక్చువల్లీ a chemical reaction. It stimulates your pituitary gland to produce a chemical called oxytocin. Reaches your heart, makes it go faster. చాలా బాగుంది. మస్తుంది కదా. ఏయ్ వదినరా రేయ్. అరే ఓకేరా, కంగ్రాట్స్. దోస్తుగాడు అన్న పెళ్ళికి నువ్వు గిఫ్ట్ ఇచ్చలేదురా? గది 2000 రూపాయలు అయినా మనకున్న తాతేంది, నీకు రూపాయి సంపాదన లేదు. అరే ఏం పైసలు ఏం దమా తింటావు? తెచ్చిస్తాను నీ పైసలు, బంద్ చేయగా. పోనండి మీరు పదండి. ఏంది? పెళ్లిలో దాచుకున్నా, నాకు ఇష్టం. ఎందుకయ్యా ప్రధానికి వాడి మీద అంత కోపడతావు? ఇంకోవే ఫాల్తుగాడు ఫాల్తు దోస్తానా? నేను సంపాదించడు అని తింతిరుడు. వాడు కాకపోతే ఇంకెవరు తింటాడు? ఎప్పుడు ఇలాగే ఉంటాడా? వాడు టైం వచ్చి వాడు సంపాదిస్తాడే. గమ్మునుండే, నోట చేయబట్టే వాడు అట్లా ఖరాబ్ అయిండు. తిను. వాడికి ఏమైనా అర్థమవుతుందానే జీవితం గురించి? చివరికి వాడు దేనికి వనికి రాకుండా పోతాడు చూడు. ఏం ఖరాబ్ అయింది? ఏదో ఒక రోజు నా కొడుకు సంపాదించి చూపిస్తాడు. హే, బతుకుతున్నాం కదా, సాయం చేసుకోద్దా? అరే నువ్వు నమ్ముతావా? నువ్వు అలా థింక్ చేసావు కాబట్టి నాకు జాబ్ ఇప్పించావు. ఏ లైట్ తీసుకో. థ్యాంక్స్ నాగరాజ్. సరే వస్తా. ఏ ఈ పానా నేను వినిపిస్తా చూడు, నీకు రాంపేరు ఎట్లుంటుందో మీ ఊర్లో చెప్పుకుంటావు ఇక. లక్ష్మి ఒక్కసారి పైకి వస్తావా? వస్తున్నా. ఏంటిదంతా? ఇంట్లో ఎవరు లేరని చిన్న అరేంజ్మెంట్ చేసిన, కూర్చో. ఇక్కడ దా. లక్ష్మి నీకోసమే చీర. ఎందుకు? ఏంలే ఉంచు. లక్ష్మి నేను ఇక సెటిల్ అవుదాం అనుకుంటున్నారా బాయ్? చాలా లైవ్ చూసిన, మస్తు మంది పోర్లను చూసిన, బిజినెస్లు చేసిన. ఇక ఫైనల్గా ఎందుకో నువ్వు నచ్చినావు. ఇక నువ్వు కూడా ఓకే చెప్తే మా అయ్యకి చెప్పి పెళ్లి చేసుకుందాం అనుకో. ఇక ఇదే మన ప్రపోజల్ అనుకోరాదు? లేదు, నాకు ఇష్టం లేదు. ఏమన్నావు? ఏమన్నావు? నేను ఇష్టం లేదా? నువ్వు చెప్తున్నావా? నేను నాగరాజురావు బాయ్, నాకు నువ్వు నో చెప్తున్నావా? అరే ఎంతమంది తెలుసా, ఎంతమంది గోల్డ్ ఫేస్ పోర్లో వెంట పడతారు తెలుసా నీకు? నా కనెక్షన్స్ తెలుసా? అరే దిగి 2 నెలలు కాలే అప్పుడు ఎంత లేవలా? నేను నీకు జాబ్ ఇప్పిలే, ఎంత హెల్ప్ చేసినా? నేను
తెలంగాణ మీరు ఆంధ్రాని ఏమైనా డిఫరెన్స్ చూపిస్తున్నావా? కాదు, మరి ఇంకేంద్రా భయ్, నేను ఈడియట్ల రవితేజ టైపు, అర్థం చేసుకో. ఈడియట్లో రవితేజ టైప్ అయితే 50 రూపీస్ పెట్టి సినిమా చూడొచ్చు, కానీ పెళ్లి చేసుకోం కదండి. మళ్ళా అండి నేను అలానే పిలుస్తానండి. అలా పిలవకపోతే మీకు ఫీలింగ్స్ వస్తున్నాయండి. ఎవరితో నేను లవ్లో ఉన్నావా? ఆ అజయ్ గడ్ అయితే మర్చిపో, ఆడు డేంజర్, ఏక్ నంబర్ కంత్రిగాడు ఆడు. మా నాన్న చౌకీదార్. లైఫ్లో కొంచెం డెవలప్ అవ్వాలని నా కల, ఇంజనీర్ అవ్వాలని నా ఎయిమ్. మీకు అవన్నీ ఏమి లేవండి. చదువు లేదు, మీరు నేను వేరండి. అరే అయితాం రా భయ్, ఎప్పుడు ఇట్లే ఉంటామా? డెవలప్ అవుతాం. ఇగో మూడు ఇట్లా బాగలేదేమో, కొంచెం టైం తీసుకొని మెల్లగా చెప్పు పో. అలా ఏం కాదండి, డిసైడ్ చేసుకున్నానండి. ఫిక్స్ అయిపోయినావా? మ్, అయితే ఇక ఛాన్సే లేదంటావు. మ్హూ. ఇక పో, చెప్పినావు కదా. ఏంది? మీరు కోపంతో అదే మీ లవ్ రిజెక్ట్ చేశానని నన్నేం చెయ్యొద్దండి. మేము చిన్నవాళ్ళమండి, నన్ను వదిలేయండి ప్లీజ్ అండి. అన్నా అన్నా నాగరాజ్ అన్న, మేడం డాన్స్ స్టార్ట్ చేసింది. సీను అబ్బి కూడా చెప్పేసిన. ఇది టైమారా? చెప్పమన్నావు కదన్నా, అందుకే చెప్పిన. పోదాం పద, కరెక్ట్ చేసినావు. ఊరి కోసం ఏడుస్తా కూర్చుంటామా ఏంది? చలో మేడం చూద్దాం పద. వద్దేనా, నీకోసం వస్తున్నట్టుంది, కొంచెం స్ట్రాంగ్ ఉండనా. అరే ఫ్యాన్ ఏరా. ఏం సంగత్? ఒక నిమిషం అండి. గోల్డ్ ఫేస్ వాళ్ళు పారుకి ఎంగేజ్మెంట్ చేసేస్తారంట అండి. ఇంకా చెరువు కూడా కబ్జా చేస్తారంట అండి. చాలా కష్టం ఉన్నారండి, అదే చెప్తామని వచ్చానండి. అంతేనా? అంతేనండి. అండి 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 ధని మన బతుకు. హ్యాపీ బర్త్డే లక్ష్మి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే లక్ష్మి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే లక్ష్మి. థ్యాంక్స్. అన్నా నీలే, నాగరాజ్ అని ఏడుస్తుండు. ఎందుకు ఏడుస్తాడు బే? థ్యాంక్స్ సప్నా. హ్యాపీ బర్త్డే లక్ష్మి. థ్యాంక్ యూ. ఇదంతా ఎందుకు? నీకోసం. ఇలా బర్త్డే రా. అన్నా ఆ చీర కూడా నేనే ఇచ్చినారా? అందుకేనా అన్న ఆ చీరలో మస్తు కొడుతున్నానా? అయినా తీసుకునేటి అని తీసుకుంటది, నకరాలు చేస్తుందేమోనా. పోనీలే అన్న, రా అన్న, హ్యాపీ బర్త్డే చెప్దురా. ఇలాంటి అన్ని జరుగుతూనే ఉంటాయి. దా అన్న, దా రా అన్న, రా. ఏం కాదు అన్నా, బెస్ట్ ఆఫ్ లక్ అన్నా. ఉంటారు. మళ్ళీ ఎందుకు? This is for us. Happy birthday, beautiful. I got you something. థ్యాంక్ యూ. May I? రై ఎవడను? బండి కోసం వచ్చిన బాస్. Lakshmi, ఇది నీ బర్త్డే స్పెషల్ గిఫ్ట్. నేను వేసుకుంటాను, పర్వాలేదు, నేను వేసుకుంటాను. Lakshmi, 1 second. I want you. Hey, Lakshmi, what's wrong? ఏమైంది? What do you want? Lakshmi, అర్థం చేసుకో. Lakshmi, I'm sorry. వదులు. Lakshmi, వదులు. listen to me. Lakshmi, నన్ను అర్థం చేసుకో. Lakshmi, please. Lakshmi, ఆగు. Lakshmi. Lakshmi, stop. Lakshmi, 1 second. Lakshmi, ఆగు.
లక్ష్మి ప్లీజ్ లిసన్ టు మీ. లక్ష్మి ఒక్క నిమిషం ప్లీజ్. లక్ష్మి లక్ష్మి నాన్నకి చెప్పకు ప్లీజ్. నాన్న తట్టుకోలేరు. అది కూడా నువ్వు చెప్పాలనా? నాకు తెలియదా? నాకు చదువు లేదు కానీ తెలివి ఉన్నది. ఏమనుకుంటున్నావు నువ్వు? ఆ చదువుకున్నాడు కదా, ఇది అని చదువు. నాకొద్దు అట్లాంటి చదువులు, నాకొద్దు. నువ్వు ఇంజనీర్ అట్లా ధైర్యం అనుకో, నువ్వు కూడా నాకు అవసరం లేదు. అర్థమవుతుందా? అరే ఏడవకరా బాయ్, అయిపోయింది కదా, వదిలేసి. ఒక్క మాట సీదా సీదా చెప్పు. నేను పోయి అజయ్ గారి బొక్కలు ఎరగొట్టి వస్తా, నీకు ఓకేనా? చెప్పు. మళ్ళీ నేను పోయి కొట్టినాక నువ్వు పోయి హాస్పిటల్లో ఫీల్ అయ్యి రొమాన్స్ చేస్తానంటే నాతో కాదు, నాకు మస్తు కష్టమవుతుంది. అందుకే ఇంత కొట్టలేదాన్ని. చెప్పు, ఓకేనా? ఓకే, నాకు ఓకే. ఐ వాంట్ యూ అంటాడు. డబ్బులు లేని అమ్మాయిలంటే చులకన వాడికి. ఏసీరా ఏసీ. నా ఆఫీస్కి వచ్చి నా మీద చేస్తావరా? పోలీసు వస్తున్నారు. జరగండి. చెప్పండి. అరే వదిలేరా. ఎవరిని తీసుకుపోయినావురా కారు? ఏ ధైర్యంతో తీసుకుపోయినా? చెప్తున్నాం కదా, సాయం చేసుకోవద్దా? నీది ఒక బతికేనా? 2 రోజుల గిరాకి 10,000 రూపాయలు రా. ఎవడిస్తారా నీకు? అయినా నా పైసల మీద నీకు అధికారం ఏంటో? ఆగయ్యా, ఎందుకు కొడతావండి? పోయి తీసుకురా. ఎక్కడ పోతాడు ఇప్పుడు? ఏ సరగడిస్తావు తీసుకురా, పోరా చూద్దాం. వద్దు, దూరుకో అయ్యా. గమనుండా, ఈడ పైసలు తీసుకొస్తాను ఇంట్లో కానీ. ఏ పోనీ అమ్మా, నా దోస్తు తల్లి కోసం వాడినా నీ కారు. పైసలు వాడేస్తే మస్తు కార్లు కొనొచ్చు, కానీ అది ప్రాణం కొనలేం. అర్థమవుతుందా? పోరా, ఆ దోస్తులు గడికే పో. నీకు ఎవడు బో పెడతాడు చూస్తా నేను ఒక్క పూట. పోరా, పోతా. నేను కూడా చూపిస్తా. ఒక్క రోజు కాదు, నాకు అవసరం వస్తే నా దోస్తులే కాదు, దునియా మొత్తం నాతో నడుస్తుంది. అది నా కాన్ఫిడెన్స్. జఫర్ భాయ్, అర్జెంట్ అన్న డిన్నర్కి వస్తుండు, కేజీ చికెన్ పంపి. అరే నీ అమ్మ ఇజ్జత్కి సవాల్ భాయ్, ఓ లెగ్ పీస్ అన్న పంపి. మా ఇంట్లో ఉండు నాగరాజ్. అరే అన్న వదినతోడు పోతట్టుండ్రా, చికెన్ క్యాన్సిల్ చేయరా. వద్దు లక్ష్మి, నువ్వు కూడా మా ఇలాగా ఆలోచిస్తావు కదా, ఏడుంటేంది. జఫర్ భాయ్, అరే ఏమనుకో ప్లీజ్, ఒక లెగ్ పీస్ అన్న పంపి. నాగరాజ్, నాగరాజ్. లక్ష్మి, ఎందుకు వచ్చినావు లక్ష్మి? వెళ్ళిపో. ఎవరన్నా చూస్తే మళ్ళీ మంచిగా ఉండదు. ఎందుకు ఏడిపిస్తున్నావు? ఏమైనా అన్నానా? అంత పాపం చేశానా? అందరితో బాగున్నావు, నేనంటే అంత కోపం ఎందుకు? సారీ చెప్పాను, కాలు పట్టుకోవాలా? ఏ కోపం అయితే నీ పైన ఉండదు లక్ష్మి, సవ్వాలే లేదు. నువ్వు దగ్గరకు వస్తే నాకు ఫీలింగ్స్ వస్తాయి. ఎందుకు చెప్పు, వెళ్ళిపో. నాగరాజ్ తీసుకో, 2 లక్షలు వస్తాయి, బ్యాంక్లో ఇచ్చే. అరే నువ్వు టిఫిన్ చేస్తేనే తీసుకోలే, ఇక పైసలు తీసుకుంటే చచ్చిపోతా. అరే నాకు ఫీలింగ్స్ వస్తాయి చెప్తున్నా కదా, అర్థం చేసుకో. పర్వాలేదు రాని. మా నాన్న నా పెళ్ళికి దాచారు. ఏ వద్దు లక్ష్మి, నీ పెళ్ళికి దాచుకున్న పైసలు అంటున్నావు, నాకు కష్టమవుతుంది. నీకంటే నాకేది ఎక్కువ కాదు. అరే మజాక్ చేయకు లక్ష్మి, నేను పెద్ద వేస్ట్గా నీకు కూడా తెలుసది. సీరియస్. మా అయ్యే నన్ను నమ్మడు. నేను నమ్ముతాను. చదువు ఉండాలి కానీ అదే అన్నీ కాదురా. నాకు అర్థమైంది. ఏమన్నావు? నాకు అర్థమైంది. లే అది కాదు, దానికన్నా ముందేమన్నావు? ఉమ్, రా అన్నావులే. అండి పోయిందా? అవునరా,
ఇడ రాబే నీ అమ్మ ఇవే నడుస్తాయి కానీ ఏమన్నా దిల్కేంచి వస్తుంది 100% ప్యూర్ అన్నట్టు తీసుకురా పైసలు పోతే నువ్వు ఉన్నావు కదరా నాగరాజ్కి లైఫ్లో ఒక పెద్ద హోప్ దొరికింది.